సో యూట్యూబ్ లో ఎలాంటి కాంటెంట్ ఇద్దాం అనుకుంటున్నారు? సో ఇప్పటి వరకు అయితే కొంచెం డిఫరెంట్ కాంటెంట్ ఇవ్వాలి, ప్రాంక్స్ ఇవ్వాలి, మోస్ట్లీ ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్ని అని ట్రై చేస్తున్నాను. ఛాలెంజింగ్ యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కూడా, బికాస్ కొత్త కొత్త కాంటెంట్తో రావాలి. సమ్టైమ్స్ వంటల వీడియో చాలా కష్టపడి నేను చేయను, బట్ స్టిల్ ఆడియన్స్ కోసం చేస్తే వాళ్ళు ఒక్కొక్కసారి చూడరు. ఎప్పుడు నేను తోపు నాకు మిలియన్ వ్యూస్ వచ్చేస్తే ఆయన కాదు, బట్ సమ్టైమ్స్ నేను కష్టపడి నేను వంట ఎప్పుడు చేయలేదు కదా, ఈ రోజు ఏదో కొత్త వంట షేర్ చేద్దాం, నాలాగా అది ఎలా ఉంటారు, ఎలా జెన్యూన్ గా రివ్యూ ఇవ్వాలి. నేను నాలాగా చాలా మంది బిగినర్స్ ఉంటారు, సో వాళ్ళకి కొంచెం ఈజీ స్టెప్స్ ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకొని చాలా కష్టపడి మొత్తం కిచెన్ అంతా కిష్కింద కాండ చేసి నేను వంట చేసినప్పుడు అప్పుడు బేసిక్గా జనాలు అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదేమో బేసిక్గా నా మీద ఎలాగో వంట చేసి డూపే ఉంటుంది అని చెప్పేసి. సో అలాంటి కొత్త కాంటెంట్ అంటే అప్పటికే అడుగుతూ ఉంటాము ఆడియన్స్ని కామెంట్స్లో ఎలాంటి కాంటెంట్ చేయాలి అని చెప్పేసి. మోస్ట్లీ మా మమ్మీ నేను డిఫరెంట్ వీడియోస్ తోటి వస్తాము. ఇయర్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, మరి చూడాలి ఏమవుతుంది. మరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే లాస్ట్ ఇయర్ ఒక 150 పెట్టుకున్నానండి నేను. 150 లాస్ట్ ఇయర్ 150 పెట్టుకున్నాను. 150లో నాకు తెలిసి హార్డ్గా ఒక 10 కూడా చేసి ఉన్నాను నేను. అందుకే ఇయర్ నో రెజల్యూషన్. ఎవరైనా పెట్టుకుంటారా అంటే 150 అంటే అవి చేయగలిగినవే రెగ్యులర్వి. డ్రింక్ 3 liters ఆఫ్ వాటర్ పర్ డే, గెట్అప్ అట్ 7 o'clock, డైలీ రొటీన్. చాలా ఈజీ, చిన్నవి పెద్దవి కాదు, ఏవో ఒక 2-3 పెద్దవి. లైఫ్ రోజు మెడిటేట్ చేయాలి, రోజు చదువుకోవాలి. అందులో ఏది మిస్ అయింది? ఏది చేయలేదు, హార్డ్లీ ఒక 10 days ఉంటానేమో, వాటర్ తాగడం కూడా చేయలేదు అట్లీస్ట్. సో మరి ఇయర్ ఏదైనా కొత్తగా ఏంటి జంక్ ఫుడ్ తగ్గించేయాలి, ఇలాంటివన్నీ చాలా అనుకున్నాను. సో ఇయర్ కొత్తగా అంటే ఇయర్ కొంచెం హెల్త్ మీద కాన్షియస్ చేద్దాం, ఇంకొంచెం ఏమంటారు కొంచెం. యూట్యూబ్ లో మీ వంట వీడియోలు చూసి చాలా మంది జనాలు ఏదో ఒకటి అయిపోవాలి. లేదు, అయ్యో ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇందాకే, నేను ఏదైనా చేద్దామని డిసైడ్ చేస్తే అది పర్ఫెక్ట్ గా వస్తే నేను చేస్తాను. ఒకవేళ అది మాడిపోతుంది అంటే మా మమ్మీని తీసుకొచ్చి ముందే సెట్ చేసేస్తాను. అని ఏది చెడగొట్టడం ఉంది కదా, ఏదైనా చెడగొట్టడం మిడిల్ డ్రాప్ అయితే చెయ్యం మనం. ఒకవేళ మనం పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం అంటేనే అందులోకి దిగుతాం, లేకపోతే దిగం. అంతేనా? అంతే. ఈ సంవత్సరమైన వంట వీడియోస్ బాగా చేసి పెట్టండి మరి. ఓకే డన్. మీరు కూడా ఒక రోజు ఇంటికి వచ్చేయండి, మీకు కూడా అప్పుడు నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను యూట్యూబ్ లో. ఓకే, ఇప్పటి వరకు మీరు చెప్పిన మీ కెరియర్ లో చెప్పిన డబ్బింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలానే ఉండుంటాయి. సో మీకు బాగా నచ్చిన డబ్బింగ్ ఏది? ఇప్పుడు రీసెంట్ గా సలార్ ఒకటి, అండ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఫర్ ఎవర్ ఫేవరెట్ అండి. అందులో చిన్ని క్యారెక్టర్, బికాస్ చాలా మందిని ఎమోషనల్ చేసిన క్యారెక్టర్ అది. అసలు లాస్ట్ ఆ స్పీచ్ ఉంటుంది అమ్మ గురించి, అది చాలా బాగుంటుంది. అవును. సో అదొక్కసారి మళ్ళీ నేను విన్నాను ఆల్రెడీ, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి. ఓకే. మై మదర్ ఈస్ బ్యూటిఫుల్, షీ హ్యాస్ లాంగ్ హెయిర్, షీ ఆల్వేస్ స్మైల్స్, నెవర్ స్కోల్డ్స్ మీ, షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, షీ కుక్స్ మై ఫేవరెట్ థింగ్స్, she teaches me everything, she makes me sleep and tell stories. Actually, she used to tell stories, she used to wake me up long ago. She's not there with me right now. Amma, ఎందుకు వదిలేసావు నన్ను, ఎందుకు ఇలా చేసావు, ఇంత చిన్న పిల్లని అంత పనిష్మెంట్ ఇస్తావా, అయినా కూడా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. మై మదర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎమోషనల్ చేస్తా. ఇంకోటి ఏంటంటే లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఎప్పుడో వచ్చింది అది. అవును. స్టిల్ ఇప్పటికీ ఆ పాయింట్స్ అలానే గుర్తుపెట్టుకున్న డబ్బింగ్ క్లియర్ గా చెప్తా. ఇంత మెమరీ పవర్ ఏంటి అంటే అది కొంచెం మెమరీ పవర్ అయితే కొంచెం లక్ అనే చెప్పాలండి, దేవుడు ఇచ్చిన టాలెంట్ అనే చెప్పాలి. బికాజ్ నాకు ఎగ్జామ్స్ లో కూడా నేనేమి రెగ్యులర్ గా రోజు చదివే స్టూడెంట్ని కాదు. ఒకసారి క్లాస్లో నాకు ఎవరైనా ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా, లేదా లాస్ట్ మూమెంట్లో నేను చదువుకున్నా కూడా నాకు అది గుర్తుంటుంది. అండ్ డైలాగ్స్ కూడా పర్లేదు, రోబోలాగా. రోబో మరీ రోబో అంత కాదు కాదండి, కానీ కొంచెం గుర్తుంటుంది. మెమరీ పవర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఓకే. సో మెమరీ పవర్ వల్ల డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా ఈజీ అయిపోతుంది. యాక్టింగ్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేస్తాను, టకటక. ప్రాంప్టింగ్ లేకుండా ముందు చూసేసుకుంటే చెప్పేస్తాను డైలాగ్. మీకు బాగా కష్టం అనిపించిన స్కెడ్యూల్ ఏదైనా ఉందా, సీరియల్ ఆర్ మూవీ? స్కెడ్యూల్ అని చెప్పను కానివ్వండి, నాకు లాస్ట్ టైం సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అప్పుడే గృహలక్ష్మి అండ్ దేవతలార దీవించండి ప్లస్ ఎగ్జామ్స్ 3 ఒకేసారి
ఇంతకు ముందు నేను 4 సీరియల్స్ కూడా చేశాను ఒకేసారి. 4 ఛానల్స్ లో 4 సీరియల్స్ కవర్ చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు అంత డిఫికల్ట్ అనిపించలేదు, బికాస్ మొత్తం మా మమ్మీ చూసుకునేది. నేను చిన్నపిల్లలాగా ఊరికే పడుకొని లేచి అలా అలా తిరిగేసి వచ్చేదాన్ని అనమాట. షూటింగ్ లో హాయ్ అనుకుంటే యాక్టింగ్ చేసేసి రిటర్న్ వచ్చేదాన్ని. అది ఎప్పుడు చూడు ఇంకే కిడ్స్ ఎలా ఉంటారు, వెహికల్లో జర్నీ చేసేటప్పుడు పడుకుంటారు, రిటర్న్ లో పడుకుంటారు. బట్ నాకు అప్పుడు మాత్రం అనిపించింది కొంచెం కొంచెం స్ట్రెస్, నేను రెడీ అవ్వడంలో కానీ, అరే నాకు ఎగ్జామ్ ఉంది 2 సీరియల్స్ ఒకేసారి అని చెప్పేసి, మళ్ళీ అట్ ద సేమ్ టైం అప్పుడే నాకు ఫీవర్ వచ్చింది ఒకసారి, ఫుల్ వైరల్ ఫీవర్ సీజన్ నడుస్తుంది. వైరల్ ఫీవర్ ప్లస్ షూట్ పోస్ట్పోన్ చేసుకోలేక నైట్ షెడ్యూల్ ఉండేది అనమాట. 2 to 2 దేవతలారా దీవించండి ఫీవర్, అదే టైంలో ఫీవర్ ప్లస్ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock గృహలక్ష్మి షూట్లో ఉండాలి. మళ్ళీ ఈ షెడ్యూల్ కొంచెం అయిపోయింది అనే లోపల ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు ఒక 4 kgs వెయిట్ లాస్ కూడా అయిపోయాను నేను. స్ట్రెస్ వల్ల, అంటే రెస్ట్ లేదు బేసిక్ గా. నాతో పాటు మా మమ్మీ అలాగే కష్టపడ్డారు, బట్ ఆవిడకి అలవాటైంది. నాకు ఫస్ట్ టైం అంటే 15 days అక్కడ 15 days ఇక్కడ ఫుల్ బ్లాక్ అయినట్టు అనిపించింది. సో అలా అనిపించింది. ఇప్పుడు ఈ టైంలో 2-3 సీరియల్స్ చేయాలంటే చాలా హెక్టిక్ ఉంటుంది. బాగా టైం మేనేజ్ చేసుకోవడం రావాలి అని చెప్పేసి. అండ్ బేసిక్ గా యాక్టింగ్ మీదే డిపెండ్ అయిన వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తారు, 4 సీరియల్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎడ్యుకేషన్ ఇవి కూడా ఉండేటప్పుడు కొంచెం అంటే స్ట్రెస్ ప్లస్ ఫీవర్ అదొక్కటి ఆ టైంలో ఒకటి నాకు కొంచెం ఆఫ్టర్ కోవిడ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయాయి ప్రతి ఒక్క మనిషిలో. మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతాయి. ఒక రోజు అయితే ఆ వైరల్ ఫీవర్ కి అక్కడ ఆప్షన్ లేక సెలైన్ ఎక్కించుకొని వెళ్ళాను నేను షూట్ కి. అండ్ ఆ రోజు బోనాల్ సీక్వెన్స్ ఉండింది. బోనాలు అది వెయిట్ ఎలా ఉండాలి, ఫుల్ హెవీ కాస్ట్యూమ్, ఫుల్ హెవీ జ్యువెలరీ ప్లస్ బోనాలు ఎత్తుకొని అది అలాగే ఉండాలి. మీరున్న సైజ్ కి పర్లేదు, నేను చాలా యాక్టివ్ ఈ విషయంలో మాత్రం. నేను రోజంతా నైట్ షూట్, మార్నింగ్ నుంచి నువ్వు షూట్ చేసి నైట్ 2 o'clock 3 o'clock షార్ట్ పెట్టినా కూడా నేను అదే ఎనర్జెటిక్ ఉంటే. అప్పుడు ఫీవర్ కూడా ఉంది కదా, అప్పుడు డాన్స్ పెట్టేసి ఏమైనా చేస్తా. బట్ అట్ ది ఆ రోజు మాత్రం కంటిన్యూస్ షూట్స్, ఫుల్ ఫీవర్, అసలు ఓపిక లేదు. ఫుల్ వర్షం పడుతుంది అంత. అప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు వర్షం పడితే ఇంకా డల్ అయిపోతుంది, చిరాకు, అసలు డల్ అయిపోయినట్టు అందరు ఇలా. అది కాక మొత్తం ఇట్లా క్రౌడ్ ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారనమాట. ఫుల్ క్రౌడ్ లొకేషన్ అంతా, సౌండింగ్ అంతా. అంటే అప్పుడు ఆ టైంలో ఒకటి కొంచెం అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు 1 week లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంత నేను ఇంకా హ్యాండిల్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా రాయాలి కదా అన్న ఆ స్ట్రెస్ కొంచెం అంతా. సో అలా అప్పుడు కష్టం అనిపించింది. అప్పుడు ఒకటి కొంచెం ఆ షెడ్యూల్ ఒకటి నాకు తెలిసి నేను ఇన్ని రోజుల్లో అప్పుడు ఒకటి కొంచెం కష్టపడ్డాను.